15 ఆగస్ట్ 2023 తర్వాత వారి సర్వీసెస్ని పొడిగించుకోకుండా ఎందుకు మోసం చేసిందో కూడా అర్థం కాని పరిస్థితి. వారి సర్వీస్లో ఉన్నారో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకు ఆ ప్రభుత్వం వాలంటీర్లు మోసం చేసిందో కూడా వారే చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా సమగ్రమైన రిపోర్ట్తో రమ్మని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి ఆదేశించడం జరిగింది. సంబంధిత శాఖని తప్పకుండా తర్వాత నెక్స్ట్ వారి గురించి తగు నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. నేను అదేవిధంగా జీవో నెంబర్ 6 and 7 సచివాలయం ఉద్యోగస్తులకి వాలంటీర్లకి ప్రతి నెల 200 రూపాయల ఆర్థిక సహాయం చేయబడింది. దేనికోసమంటే న్యూస్ పేపర్ కొనుక్కోవటం కోసం. న్యూస్ పేపర్ కొనుక్కోవటం కోసం 200 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఆ జీవోని ఈరోజు విత్డ్రా చేసుకోవడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఏ వార్తకైనా సరే యాక్సెస్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ప్రత్యేకంగా వీళ్ళంతా ఉద్యోగస్తులు కాబట్టి అది పెద్ద సమస్య కాదు. సోషల్ మీడియాలో అన్ని పేపర్లు అందుబాటులో ఉంటున్నాయి, అన్ని వార్తలు అందుబాటులో ఉంటున్నాయి. అంతేకాకుండా ఇక్కడ సంవత్సరానికి 102 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ 102 కోట్ల ద్వారా మాకున్న సమాచారం ఏంటంటే కేవలం ఒకే ఒక పత్రికని కొనడం జరిగిందని చెప్పేసి చెబుతా ఉన్నారు. ఏ విధంగా ఇటువంటి ఉత్తర్వులు ఇచ్చారు, ఈ 102 కోట్లు ఏ పత్రికకి లబ్ధి చేకూరింది, ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకపోతే ఏ విధంగా జరిగింది? ఎందుకంటే మాకున్న సమాచారం ఏ ఇతర పత్రికను కూడా ఈ సచివాలయ ఉద్యోగస్తులు కానీ ఈ వాలంటీర్లు కానీ కొన్నట్లు ఎక్కడ సమాచారం లేదు. కాబట్టి ఏ విధంగా జరిగింది, మోడస్ ఆపరేషన్ ఏంటి, ఎందుకు ఇచ్చారు, దీని ద్వారా ఈ సంవత్సరానికి 102 కోట్ల రూపాయలు ఏ పేపర్కి లేతే ఏ మీడియాకి లబ్ధి చేకూరిందో కూడా సమగ్రమైన సమాచారాన్ని అందించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని దాని పేరు మార్చి మహనీయుడు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు పెట్టడం కోసం ఆమోదించడం జరిగింది. ఆ పేరు మార్పు కోసం ఉభయ సభల ముందు కూడా ఈ విషయాన్ని ప్రవేశపెట్టి తద్వారా సభల ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పేరు మార్చడం కోసం రిక్వెస్ట్ చేయడానికి తీర్మానించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా కూటమి యొక్క మొట్టమొదటి 100 రోజులు పరిపాలనలో భాగంగా ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ స్టెమీ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. దీని ద్వారా ప్రాణాంతకమైన ఏదైతే ఉన్నాయో జబ్బులు ఉన్నాయో, కార్డియాక్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, వీటన్నిటికీ అనుమానం రాగానే వాళ్ళంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేసుకోవటానికి, పరీక్షలు నిర్వహించుకోవటానికి ప్రభుత్వ హాస్పిటల్లో తగు చర్యలు తీసుకోవటం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పుడు కార్డియాక్ సమస్య ఉంటుంది, ఆ స్వీట్ అవర్స్ ఏదో అంటారు, 1 గంటనో ఏదో గోల్డెన్ అవర్స్. ఆ గోల్డెన్ అవర్స్లో గనక సరైన మందు కనుక ఇచ్చినట్లయితే కొంత సమయం ట్రీట్మెంట్కి పేషెంట్ కొంత సమయం లబ్ధి చేకూరుతుంది. సో అటువంటి మందులు కూడా సబ్సిడైజ్డ్ రేట్స్ మీద ప్రభుత్వ హాస్పిటల్లో నిల్వ ఉంచడానికి, అక్కడ ట్రీట్మెంట్ చేయడానికి, లేదా ఎవరికైనా సరే క్యాన్సర్ ఉందని లేతే కార్డియాక్ సంబంధించిన సమస్య ఉందని భావిస్తే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళందరికీ కూడా పరీక్షలు చేయించుకోవడానికి ఈ కార్యక్రమం తీసుకోబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా స్కూల్ చిల్డ్రన్ అందరికీ కూడా
మనకి ఏ విధంగా అయితే ఆధార్ కార్డు ఉండి ఆధార్ కార్డులో మన సమాచారం అంతా ఏ విధంగా అయితే పొందుపరచబడిందో అపార్ ఐడి కార్డ్స్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ కార్డ్స్ని తయారు చేసే కార్యక్రమం కూడా మొదలు పెట్టబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను. ప్రతి విద్యార్థికి సంబంధించిన ఆరోగ్యపరమైన విషయాలన్నింటినీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాంట్లో పొందుపరుస్తూ ద్వారా భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఉపయోగం ఉంటుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా ఇండస్ట్రీస్ ఈ ప్రభుత్వం యొక్క అత్యంత ప్రాధాన్యమైన లక్ష్యం ఏమిటంటే ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల్ని కల్పించాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఉన్న అన్ని అవకాశాలను కూడా వినియోగించుకొని ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగానే కాకుండా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తాను. CGTSME ద్వారా MSMEలకి సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలకి క్రెడిట్ గ్యారంటీ కల్పించడం కోసం, ఒక భరోసా కల్పించడం కోసం 5,000 కోట్లు అందుబాటులో ఉంచే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ఈరోజు మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దీని ద్వారా సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్ని అభివృద్ధి చేయటం కానివ్వండి, వాళ్ళు ఎదుర్కొంటున్న అనేక క్రెడిట్కి సంబంధించిన సమస్యలకి పరిష్కారం లభిస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. దీని ద్వారా ఈ రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తలకి మంచి భవిష్యత్తు కల్పించాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అనేక పారిశ్రామిక అభివృద్ధికి ఇస్తున్న అనేక ఆర్థికపరమైన సహకారాలు ఏదైతే స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ని అనుసంధానించుకుంటూ ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగే విధంగా సహకరిస్తూ ఆ పారిశ్రామిక అభివృద్ధి ద్వారా ఈ ఉద్యోగాల కల్పన లక్ష్యం ఏదైతే ఉందో అది సాధించాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. హోంశాఖ మన మాజీ సైనికులు వీళ్ళకి సంబంధించి ఎటువంటి కార్పొరేషన్ కూడా మన రాష్ట్రంలో ఇప్పుడు దాకా ఏర్పాటు చేయలేదు. కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఇటువంటి కార్పొరేషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ కార్పొరేషన్ ద్వారా వాళ్ళందరూ కూడా బాగా లబ్ధి పొందుతున్న విషయాన్ని కూడా ఈరోజు చర్చించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను మరి కార్పొరేషన్ ఇక్కడ ఏర్పాటు చేయడమే కాకుండా మొట్టమొదటి విడతగా 10 కోట్ల రూపాయలని కార్పొరేట్ ఫండ్గా కూడా ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో అవసరమైతే ఇంకా ఎక్కువగా కూడా, ఎందుకంటే ఈ ఎక్స్ సర్వీస్ మెన్స్లో ఉట్టి సెక్యూరిటీ గార్డ్సే కాదు, ఇంజనీర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, నర్సులు ఉంటారు, అన్ని రకాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు. కాబట్టి వారి సేవల్ని మనం వినియోగించుకోవటానికి ఉపయోగంగా ఉంటుంది. ఈ కార్పొరేషన్ ద్వారా వెళ్తే ఒక వ్యవస్థ ఏర్పడుతుంది. మనం స్కిల్ డెవలప్మెంట్ ఏ విధంగా అయితే మనం ఆలోచన చేస్తున్నామో ఈ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా దీంట్లో అందరు ఎక్స్ సర్వీస్ మెన్స్ వచ్చి వారి సర్వీసెస్ని కూడా, ఎందుకంటే వాళ్ళు చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా కొద్దిగా ఒక డిసిప్లిన్ విధానంలో జరిగి ఉంటుంది. కాబట్టి వాళ్ళ సేవలు కూడా వినియోగించుకోవాలి, వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాలి అని చెప్పేసి ఈ నిర్ణయం కూడా తీసుకోబడిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా మన యూనివర్సిటీ మన రాష్ట్రంలో SRM యూనివర్సిటీ మన అమరావతిలోనే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో SRM యూనివర్సిటీ ఏర్పాటు చేయబడ్డ విషయం అందరికీ తెలిసిందే. తర్వాత వచ్చిన ప్రభుత్వం అనేక సమస్యలు వారికి సృష్టించారని చెప్పేసి వార్తల ద్వారా తెలుసుకున్నాం. ఇప్పుడు వారు SRM యూనివర్సిటీ అనేది టాప్ 10 యూనివర్సిటీలో ఒక యూనివర్సిటీ అనేది కూడా మనకు సమాచారం ఉంది. మరి వాళ్ళు ఇప్పుడు డీమ్ టు బి యూనివర్సిటీగా మార్పు చెందాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాళ్ళు ఏదైతే పెట్టుకున్నారో దాన్ని ఆమోదించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే
ప్రైవేటు యూనివర్సిటీస్ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో టెక్నాలజీగా కానివ్వండి, లేకపోతే అన్ని విధాలు కూడా పోటీ పడి మంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర విద్యార్థులకి అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే తక్కువగా ఉన్నాయి. తెలంగాణలో దాదాపు 29 డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ ఉంటే మన దగ్గర కేవలం 5-6 మాత్రమే ఉన్నాయి. మరి ఇటువంటి యూనివర్సిటీస్ని అభివృద్ధి చేస్తానికి, తద్వారా మన రాష్ట్రంలోని యువకులకి అంటే విద్యార్థులకి మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకోబడిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి దేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్తో మాట్లాడి ఆ యూనివర్సిటీస్ని ఇక్కడ తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరి కుమార్ మంగళం బిర్లా గారు అనుకుంటాను, వారితో కూడా మాట్లాడి బిట్స్ పిలానీని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయమని చెప్పేసి ఆహ్వానించడం జరిగింది. వారు కూడా దానికి సుముఖత వ్యక్తపరిచినట్లు 1000 కోట్ల పెట్టుబడితో బిట్స్ పిలాని ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అందరు కలిపి ఒక ఉన్నతమైన లా యూనివర్సిటీని బెంగళూరులో నెలకొల్పారు. అది దేశంలోనే టాప్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. సేమ్ అదే సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అందరూ కలిసి ఈ రాష్ట్రంలో కూడా బెంగళూరు కంటే కూడా మెరుగైన లా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తానికి ఆలోచన జరుగుతున్నాయని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తాను. అదేవిధంగా టాటా ఆధ్వర్యంలో ఉన్న XLRI యూనివర్సిటీ ఏది ఉందో దాన్ని కూడా ఈ రాష్ట్రంలోకి తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, అంటే ఈ రాష్ట్రంలో అత్యంత ఉన్నతమైన విలువలు కలిగిన క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఈ రాష్ట్రంలోని యువకులకి అందించాలనే ఉద్దేశంతో, తద్వారా ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ఉపాధి అవకాశాలు కానివ్వండి మన రాష్ట్రంలో యువకులకు కల్పించాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. అంటే డిఫరెంట్ ప్లేసెస్, ఈ SRM అయితే మన అమరావతిలో ఉంది, బిట్స్ పిలాని తర్వాత లా యూనివర్సిటీ వాళ్ళంతా కూడా వచ్చి వాళ్ళకి ఎక్కడెక్కడ కావాలో ఎక్కడైనా సరే వారికి అన్ని విధాలకు కూడా ఈ ప్రభుత్వం సహకరించి ఉన్నత విలువ కలిగిన విద్యా సంస్థల్ని ఈ రాష్ట్రంలో తీసుకురావాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఏం లేదండి, వాళ్ళు డీమ్ టు బి యూనివర్సిటీ కావాలంటే ఇస్తాం, వారికి కావాలంటే ఇస్తాం. ఇప్పుడైతే డీమ్ టు బి యూనివర్సిటీగా పర్మిషన్ ఇవ్వటం జరిగింది. వారికి ఒకవేళ ఇంకా ఏదైనా ఇప్పటికి 24 లక్షల స్క్వేర్ ఫీట్ల భవంతుల్ని వాళ్ళు నిర్మించారు. కొన్ని వేల మంది విద్యార్థులకి ఇప్పటికీ వాళ్ళు విద్యను అందించారు. ఇంకా ఏదైనా కోర్సెస్ పెంచుకుని ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలని ఆలోచన ఉంటే ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి బలహీన వర్గాలు వెన్నుముక అని చెప్పేసి అందరికీ తెలిసిందే. మరి వారికి ఇంకా ఎక్కువగా రాజకీయ అవకాశాలు కల్పించాలి, చట్టసభల్లో కూడా వాళ్ళకి స్థానం కలగాలి. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో వారికి ఎంతో కొంత సహకారం అందించాలి, రిజర్వేషన్ కల్పించాలని లక్ష్యంతో మరి ఈరోజు మంత్రిమండలి బీసీలకి చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేస్తూ ఈరోజు నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. రాష్ట్రంలో ఇంకొక మరొక ఇంపార్టెంట్ ముఖ్యమైన సమస్య కానివ్వండి, లేకపోతే నిర్లక్ష్యానికి గురి కాబడుతున్న సెక్షన్ కానివ్వండి, కౌలు రైతులు. వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు SLBC వాళ్ళంతా కూడా రైతు రుణాలు ఇస్తున్నారు, ఇవ్వట్లేదని చెప్పలేం. కానీ అవన్నీ కూడా రైతులకు అందుతున్నాయి. కానీ ఎక్కువగా వ్యవసాయం చేస్తుంది కౌలు రైతులు, బీసీలు, ఎస్సీలు, ఎక్కువగా భూమి లేని నిరుపేదలు, వీళ్ళందరూ కూడా ఎక్కువగా కౌలు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి నేరుగా ఆర్థిక సహాయం బ్యాంకుల నుంచి కానివ్వండి, నిబంధనల మూలంగా ప్రభుత్వం తరపు నుంచి కానీ అందట్లేదనేది అందరి చాలామంది అభిప్రాయం. సో వారికి న్యాయం చేయాలనే లక్ష్యంతో ఈ కౌలు కార్డులు ఏదైతే ఉన్నాయో వాటి ప్రొఫార్మాని మార్చాలని చెప్పేసి మరి ఈ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దీంట్లో ముఖ్యమైన సమస్య ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఈ కౌలు కార్డుల మీద రైతు సంతకం తప్పనిసరి.
ఎప్పుడైతే రెవెన్యూ అధికారులు వెళ్ళి ఆ కార్డు మీద సంతకం పెట్టండి రైతును అనగానే, రెవెన్యూ అనగానే ఇదేదో భూమికి సంబంధించిన సమస్య అనే ఒక భయం కానివ్వండి, సంతకం పెడితే కౌలుదారుడికి ఏదైనా హక్కు కలుగుతుందనే భయం కానివ్వండి, రైతులు ముందుకు రావట్లేదనేది మనందరికీ తెలిసిన విషయమే. తద్వారా వ్యవసాయం చేస్తున్న ఎస్సీ బీసీ భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా సహాయం అందక వాళ్ళు ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితులు వాళ్ళకి కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు దాంట్లో రైతు సంతకం అవసరం లేకోకుండా కౌలు కార్డు ఏదైతే 2011లో ఆనాటి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అటువంటి అదే నమూనాలో కౌలు కార్డులు ఏర్పాటు చేయాలనేది ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. ఎందుకంటే 2014, 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఇచ్చిన కౌలు కార్డుల్లో రైతు సంతకం అవసరం లేకోకుండా కౌలు కార్డులు ఇచ్చారు. దానివల్ల కూడా నేరుగా ఎఫెక్ట్ కూడా మనకి కనపడతా ఉంది. 2014, 2019 మధ్యలో 26,77,638 మందికి టెనెంట్ ఫార్మర్స్ ఉంటే 9,681 కోట్లు వాళ్ళకి ఆర్థిక సహాయం అందించింది పంట రుణాలు. 2019, 2024 మధ్యలో కేవలం 10,65,000 మందికి మాత్రమే కార్డులు ఇవ్వటం జరిగింది. అంటే సగం కంటే కూడా తక్కువ, 30% or 40% మందికి మాత్రమే కౌలు కార్డులు ఇచ్చారు. తద్వారా 2,345 కోట్లు మాత్రమే వారికి రుణాలుగా అందినాయి. అంటే ఎంత నిర్లక్ష్యానికి ఈ కౌలు రైతులు గురి కాబడుతున్నారో ఒకసారి అందరూ కూడా బ్యాంకులు అందరూ కూడా ఆలోచించాలి. మరి అందుకనే మరి ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, మంత్రిమండలి అందరూ కూడా వారికి న్యాయం చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు తర్వాత మంత్రిమండలి భావించింది ఏమిటంటే రైతుల్లో ఒక ఆందోళన కలిగే పరిస్థితి ఉంటుంది. ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా ఫోర్స్ చేస్తుందని కానీ, లేకపోతే రెవెన్యూ అధికారులు ఇన్వాల్వ్ అవుతాం మూలంగా తమ భూమి హక్కులకి ఏమన్నా భంగం కలుగుతుందని కానీ, ఇటువంటి అపోహలన్నీ తొలగించడం కోసం ఎక్కువగా రైతుల్లో స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా ఎక్కువగా చర్చలు, డిబేట్స్ చేయమని చెప్పేసి మరి మంత్రిమండలి నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా రాబోయే రోజులు ఇప్పుడు దాకా రెవెన్యూ అధికారులు ఈ కౌలు కార్డులను ఇస్తున్నారు. తద్వారా రైతుల్లో కొంత అనుమానానికి గురయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇక నుంచి మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఈ కార్డులు పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేశారు. రైతులకి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి నష్టం లేకోకుండా, వారి భూమి హక్కులకి ఎటువంటి నష్టం కలుక్కోకుండా ఈ కార్డులను ఇవ్వాలని చెప్పేసి ఈ విషయాన్ని ప్రజల్లోకి బాగా ఎక్కువగా తీసుకువెళ్ళి వాళ్ళకున్న అపోహలని తొలగించాలని, కొంతమందికి రైతు హక్కు తర్వాత కౌలుదారుడు హక్కు మీద కూడా అనేక అపోహలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికీ మరి పరిష్కారం తొలగించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మనం చేస్తాను. త్వరలో ఆ కార్డులు వచ్చే రబీకి ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. మీరందరూ ఎదురు చూస్తున్న ఎక్సైజ్ ప్రజలకు ఉపయోగించిందని చెప్పేసి ఇందాక మిత్రుడు ఒకరు అడిగారు. సరే, ఇది గత ప్రభుత్వం ఈ ఎక్సైజ్ విధానాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించింది. కేవలం స్వార్థం కోసమే ఎక్సైజ్ పాలసీ తయారు చేయబడింది. ప్రజల ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకోకుండా కేవలం సంపాదనే లక్ష్యంగా గత ప్రభుత్వం ఎక్సైజ్ విధానాన్ని అమలుపరిచింది అనే విషయం ప్రజలందరికీ కూడా తెలిసిందే. చాలామంది గ్రామాల్లోకి వెళ్తే మీకు చెప్తారు, మాకు చెప్తారు, కిడ్నీస్ పాడైనవి అని, లేకపోతే లంగ్స్ పాడైనవి అని, రకరకాల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైనవి అని, ఈ మందు తాగటం మూలంగా, లేకపోతే క్వాలిటీ లేదని రకరకాల ఆరోపణలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆదాయం ముఖ్యం కాకుండా, ఆదాయం లక్ష్యం కాకుండా క్వాలిటీ, క్వాంటిటీ, ప్రైస్ వీటి ఆధారంగా కొత్త పాలసీ తీసుకురావాలని చెప్పేసి ఒక సబ్ కమిటీని వేయటం. ఆ సబ్ కమిటీ మరి ఈరోజు రికమెండేషన్స్ని మన మంత్రిమండలి ముందు ఉంచడం అందరికీ తెలిసిందే. మరి దాంట్లో నిర్ణయాల ప్రకారం అన్నిటికంటే ముఖ్యమైనది 99 రూపాయలకి క్వాలిటీ మద్యాన్ని అన్ని బ్రాండ్లు కూడా అందించాలని చెప్పేసి
ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మీకు మనవి చేస్తాను. 99 రూపాయలు. క్వాంటిటీ 90 ml. అదే ఇంతకుముందు ఏదైతే 120 రూపాయలకి అమ్మారో ఆ మద్యాన్ని, క్వాలిటీ మద్యాన్ని అన్ని బ్రాండ్స్ని 99 రూపాయలకి సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. క్లారిఫికేషన్ ఇస్తారు మీకు. తర్వాత ఇంకొక ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే గీత కులాలకి 10% రిజర్వేషన్స్ ఈ షాప్స్లో కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మనవి చేస్తామన్నా. నేను 180 ml తెలీదు, నాకు తెలియదు, మీరు చెప్పారు కదా అది క్వార్టర్ అంటారు, ఏమంటారు 180 mlకి 99 రూపాయలకి. గత ప్రభుత్వం 120 రూపాయలకి ఏదైతే సరఫరా చేసిందో అది కూడా క్వాలిటీ లేని మందుని ఏదైతే ఇచ్చిందో ఈసారి ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ ద్వారా 99 రూపాయలకి ఈ మద్యాన్ని అందించే కార్యక్రమం చేయబోతున్నాం. అన్ని బ్రాండ్స్లో కూడా ఈ కేటగిరీ మందుని లిక్కర్ని సప్లై చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. మీ అందరికీ తెలిసిందే మిగతా అన్ని కూడా అప్లికేషన్ ఫీజు 2 లక్షలు, తర్వాత షాప్స్ ఇచ్చే విధానం ఏమో డ్రాయల్స్ ద్వారా టెన్యూర్, ఇది 2 సంవత్సరాలకి షాప్ 2 years టెన్యూర్తో షాప్స్ ఇవ్వబడతాయి. మరి టైమింగ్స్ను కూడా 10 PM to 10 PM నిర్ణయించడం జరిగింది. 10 AM to 10 PM. టెండర్ కాదు, లాటరీ సిస్టమ్. 2 lakhs నాన్ రిఫండబుల్. ఎస్. ఏమండి మీరు ప్రజల దగ్గర నుంచి రక్తం పిండుతుంటే మీరేం మాట్లాడేది, కానీ వ్యాపారస్తుల దగ్గర కొంత ఎక్కువ అమౌంట్ తీసుకుంటే బాధపడాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తాను. నేను తర్వాత లైసెన్స్ ఫీజు 4 స్లాబ్స్లో 50 నుంచి 85 లక్షల రూపాయలు. తర్వాత ప్రాఫిట్ ఏమో 20% మార్జిన్ తో పాలసీ నిర్ణయించబడింది. తర్వాత పాపులేషన్ బట్టి, జనాభాను బట్టి ఎన్ని షాపులు అనేది నిర్ణయించడం జరిగిందని చెప్పి మనం చేస్తాము. అదేవిధంగా ప్రీమియర్ షాప్స్ కూడా 12 షాప్స్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం చేశారు. దానికి 5 years లైసెన్స్ పీరియడ్, తర్వాత 1 crore ఫీజు, నాన్ రిఫండబుల్ 15 lakhs ఫీజు. తిరుపతిలో ఈ షాప్స్ని ఓపెన్ చేయమని కూడా మనం చేస్తున్నాం. తిరుపతిలో ఈ షాప్ని ఓపెన్ చేయరు, ఉండదు. తిరుపతిలో మిగతా సిటీస్లో పెడతారు. ఓకే, తిరుపతి. ఎస్, ప్రీమియం షాప్ ఏదైతే ఉందో ఈ ప్రీమియం షాప్స్. తర్వాత ఈ అయిన తర్వాత చెప్తాం. ఓకే, ఇంకేమో ఇంకేమన్నా ఇంతేనా? ఏది అంటే పాలసీ అక్టోబర్ నుంచి వస్తుంది, వారం రోజుల టీడీగా వస్తుంది. అదేవిధంగా పోలవరం
డయాఫ్రమ్ వాల్ గురించి కూడా డిస్కషన్ మన మంత్రిమండలిలో తీర్మానించడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వ అధికారులతోనూ జలవనరుల శాఖ అధికారులతోనూ మంత్రులతోనూ అదేవిధంగా సిడబ్ల్యూసి అధికారులతో కూడా చర్చించిన మీదట ఏ విధంగా దీన్ని చేయాలి, డయాఫ్రమ్ వాల్ ఏదైతే డ్యామేజ్ అయిందో దానికి 2 విధానాలు, బాక్స్ రిపేర్ ద్వారా ఒకటి, లేదు కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టడం ద్వారా ఒకటి, 2 మార్గాల్లో అమెరికా నుంచి, యునైటెడ్ స్టేట్స్ నుంచి, కెనడా నుంచి కేంద్ర ప్రభుత్వం పిలిపించిన నిపుణుల ద్వారా కానివ్వండి, లేదా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలా దాన్ని కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా 12,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన విషయం కూడా తెలిసిందే. ఆ నిధులను వినియోగించుకుని 2-2.5 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అండి 990 కోట్లు. అదేవిధంగా మరి ఈ అధిక వర్షాల మూలంగా కానివ్వండి, లేకపోతే సాగునీటి గురించి కూడా చర్చ జరిగింది. మరి రిజర్వాయర్స్ అన్నీ కూడా ఫుల్గా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. రాబోయే రోజుల్లో కరువు లేకోకుండా ఉండే విధంగా మరి జలవనరుల శాఖ పనిచేయాలని చెప్పేసి కూడా మరి ఆలోచన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని, రాయలసీమలో సాగునీటి సమస్య రాకోకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు జలవనరుల శాఖ అధికారులు కూడా మరి ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. కాంట్రాక్టు డయాఫ్రమ్ వల్ల ఉన్న కాంట్రాక్టర్కే ఇస్తాం మేలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా భావించింది. వారి సూచనల మేరకు ఉన్న కాంట్రాక్టర్నే కొనసాగించాలని, ఎందుకంటే గతంలో కూడా ఆ కాంట్రాక్టర్ జలవనరుల శాఖతో తెలుసుకుని చెప్తాను మీకు. ఎందుకంటే గతంలో కాంట్రాక్టర్ని మార్చడం ద్వారా కూడా ఇటువంటి కొంత ఇబ్బంది జరిగిందనేది కూడా మరి చర్చల్లో వచ్చిందని చెప్పేసి కూడా తెలిసింది. ఏ కాంట్రాక్ట్, ఏ టెండర్ ఉంటే ఆ టెండర్, ఏ కాంట్రాక్టర్ ఉంటే ఆ కాంట్రాక్టర్ కొనసాగిస్తున్నాం కాదు, నామినేషన్ కాదు. ఇట్ వాజ్ టెండరింగ్. ప్రతి సంవత్సరానికి ఎవ్రీ ఇయర్ ఇస్తారు. ఓకే, మిగతా కూడా చేశారు కదా. ఇక ప్రైవేట్కి ఇచ్చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏ విధంగా కంటిన్యూ అవుతారో వాళ్ళేం మరి ఆ రోజు ఏ విధంగా ప్రభుత్వం నిర్ణయం చేసిందో దాని గురించి చర్చ లేదు. ప్రైవేట్ పరం అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఉండకపోవచ్చు. అదే వాళ్ళనే మళ్ళీ వీళ్ళు ఏమైనా ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటే తీసుకోవచ్చు. సో మన దీని గురించి కూడా మన వరదల్లో జరిగిన నష్టం గురించి, వాళ్ళకి అందించే నష్టపరిహారం గురించి కూడా చర్చ జరిగింది. ఆల్రెడీ మీకు ఆ సమాచారం ఉంది కదా, అందుకే. అవును, స్టెమీ అంటే అందుకనే దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి సీరియస్గా ప్రజలకి ఈ వసతులన్నీ కూడా ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా అందుబాటులో తీసుకురావడం అనేది లక్ష్యం. 1,10,000 సచివాలయం కదా, వాలంటీర్స్ కదా. అదే వాళ్ళ గురించి డిఫర్ చేశాం. ఏదైతే తీర్మానం ప్రవేశపెట్టారో అంటే కాదు, దాని మీద వద్దని కాదు, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఇంటిగ్రేట్ చేస్తూ ఒక సమగ్రమైన ఒక పాలసీ లాగా కానీ ఒక విధానం కానీ నెక్స్ట్ ప్రవేశపెట్టమన్నారు, సబ్మిట్ చేయమన్నారు. దాని గురించి ఏమీ చర్చ పర్మనెంట్ అదేమి లేదు, అదేమి చర్చ జరగలేదు. అంటే మరి దాని ఇంటిగ్రేట్ పాలసీ ఒకటి తీసుకురమ్మన్నారంటే వాడుకుంటారనే భావిస్తాను. దాని గురించి చర్చ కానీ నిర్ణయం కానీ తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఏం చెప్పలేం. బట్ నెక్స్ట్ ఎప్పుడైతే ఇంటిగ్రేట్ చేస్తూ ఒక పాలసీ, సమగ్రమైన పాలసీ వస్తుందో అప్పుడు చెప్పగలుగుతాం. అది డీమ్డ్ అక్కడ మెడ్రాస్లో డీమ్డ్ యూనివర్సిటీ, అది వేరు ఇది వేరు.
పురుషులకు మహిళలకు వీటి డిస్కషన్ ఏమైనా వచ్చిందా? మంత్రులను అడిగినప్పుడు మంత్రులు దీని వైపు ఈరోజు మంత్రి మండలి ఎజెండాలో అయితే అది లేదు. ఓకే, అది డిస్కస్ చేసినప్పుడు, అది నిర్ణయం తీసుకున్నప్పుడు ఫస్ట్ మీకే తెలియజేస్తాను. చెప్పండి. పేదవాడికి కనీసం ఒక్క రూపాయికైనా అంటే ఆ యూనివర్సిటీ పేదవాడికి అసలు పనికొచ్చే యూనివర్సిటీ కాదండి. అవునా? లోపలికి కూడా రాని పేదవాడికి అంటే వాళ్ళు యూజీసీ రూల్స్ ప్రకారం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఎంసెట్ లో క్వాలిఫై లేదు. అది ఎంసెట్ మన ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ రాసామనుకోండి, దానిలో వెళ్ళడానికి క్వాలిఫై లేదు. అంటే కొన్ని డీమ్ టు బి యూనివర్సిటీలో వాళ్ళ ఓన్ ఎగ్జాము, వాళ్ళ ఓన్ కరికులం పెట్టుకునే అవకాశాలు చట్టమే కల్పించింది. బహుశా వాళ్ళు దీంట్లోకి రారా, జేఈలోకి? సార్ గత గవర్నమెంట్ ఇట్లాంటి కేఎల్ గానీ ఎస్ఆర్ఎం గానీ లేకపోతే ఇంకా ఇంకొక ఎంసెట్ కన్వెనబుల్ అంటే ఎంసెట్ రాసిన విద్యార్థులు దానిలో ప్రవేశం ఉంటేనే మేము ఇక్కడ దీనికి సంబంధించి అరేంజ్ చేస్తాం. లేకపోతే అరేంజ్ చేయమని డైరెక్ట్. ఇప్పుడు సరే, సీఎం గారు ఏదైనా చెప్పొచ్చు, ఆఖరికి దానికి రోడ్డు కూడా వేయలేదని చెప్పేసి కూడా ఎస్ఆర్ఎంఎల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మాకు ఇంత పెద్ద ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మీ రాష్ట్రంలోకి యూనివర్సిటీ పెట్టాము, కానీ దానికి రోడ్డు అటువంటి మౌలిక వసతులు కల్పించట్లేదు అని కూడా చెప్పారు. నేను పక్కన పెడదాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ప్రైవేట్ యూనివర్సిటీ స్థాపించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, డీమ్ టు బి యూనివర్సిటీస్. ఆ యూనివర్సిటీస్ వాళ్ళ ఓన్ కరికులం, వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ ప్రొసీజర్స్ అమలు చేసుకున్న చట్టం అవకాశం కల్పించినప్పుడు ఎందుకు కల్పలేదు? మీరు చెప్పిన ఏదో పేదవాళ్ళకి ఏదైతే మీరు చెప్పారో తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. ఎన్ఓసి అప్రూవల్ ఇచ్చే అధికారం మాకు ఉండదు కదా. డీమ్ టు బి యూనివర్సిటీ ఇచ్చే అధికారం రాష్ట్రానికి లేదు, అది కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఎన్ఓసి మేము ఇస్తాం. లోకేష్ సార్ దగ్గరికి ఒక పేద విద్యార్థి వచ్చాడు సార్, వాళ్ళ తల్లిదండ్రులతో పాటు. అంటే ప్రతి ఏడాది 3 లక్షలు కట్టడానికి ఇష్టపడ్డాడు. కానీ డొనేషన్ తీయమని నేను తెలుగుదేశం కార్యకర్తనండి, డొనేషన్ కట్టించుకోకుండా మీరు అరేంజ్ చేయండి సార్, 10 లక్షలు అడుగుతున్నారు డొనేషన్ అని ఉన్నారు. ఓఎస్డీ చెప్పినా అక్కడ డొనేషన్ తీసుకోవడానికి రెడీ అయ్యారు, కానీ అతనికి సీట్ సార్ అక్కడ ఓఎస్డీ చెప్పారు, మంత్రి గారు చెప్పారు కాదు ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ ప్రైవేటు విద్యా వ్యవస్థ ఈ రాష్ట్రంలో అనేక దశాబ్దాల నుంచి ఉంది. వాళ్ళ ఫీజ్ స్ట్రక్చరు వాళ్ళు నిర్ణయించుకునే అవకాశం మన చట్టాలు చాలా వరకు కల్పిస్తున్నాయి. ఆ చట్టాలను అధిగమించుంటే తప్పకుండా ప్రభుత్వం దృష్టి పెడుతుంది.